ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట హెడ్ క్వార్టర్స్ లోని ఏరియా ఆసుపత్రిలో కరెంట్ పనులు చేస్తుండగా దైదా గాంధీ అనే ఒక ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్తో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడ మరి ప్రజా సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించారు. సూర్యాపేటలో విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందడం అక్కడ అందరినీ కలకలం రేపింది. సో దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి దైదా గాంధీ మృతుడు ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రీషియన్ దైదా గాంధీకి చెందిన కుటుంబ సభ్యులు అలాగనే అక్కడ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట హెడ్ క్వార్టర్స్లోని ఏరియా హాస్పిటల్లో కరెంట్ పనులు చేస్తుండగా ఎలక్ట్రీషియన్ దైదా గాంధీ అనే ఒక వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ కలిసి అక్కడ రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరిగించాలని చెప్పేసి వారు అక్కడ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు ఫోన్ లైన్లో అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. బాధితులు మెయిన్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయినాయి. ఏరియా హాస్పిటల్ కరెంట్ పని చేస్తూ ఉండగా 7వ వార్డులో సూర్యాపేట 7వ వార్డులో నివాసం ఉంటున్న దైదా గాంధీ అనే వ్యక్తి కరెంట్ షాక్ తగిలి మృతి చెందడం జరిగింది. కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిన మాకు సరైన న్యాయం చేయాలని, అధికారులు వెంటనే స్పందించాలని ఏరియా హాస్పిటల్ ముందు మెయిన్ రోడ్డు మీద బాధితులు ఆందోళన చేపట్టారండి. అంటే ఇతను ఏరియా హాస్పిటల్కి సంబంధించిన అంటే ప్రభుత్వ ఉద్యోగియా లేకుంటే ప్రైవేట్ ఉద్యోగియా? ప్రభుత్వ ఉద్యోగ, ప్రైవేట్ ఉద్యోగ కారణాన్ని ఇంకా తెలియదు. అంటే కాంట్రాక్ట్ బేసిక్ కింద ఎవరో పిలిచి ఒక పనికి పిలిచారనే సమాచారం అయితే అందుతుంది. పూర్తి వివరాలు తెలియవలసింది. అక్కడ ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసులు కానీ, రాజకీయ నాయకులు, ప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చారా? పోలీస్ వాళ్ళు వచ్చారు. పోలీస్ శాఖ వాళ్ళు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూస్తున్నారు. ఓకే, రైట్ రాంబాబు. థ్యాంక్ యూ. ఏరియా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అన్ని సంబంధించిన ఒక సంస్థకి కరెంటు పని చేయడానికి వచ్చిండండి. పనికి తీసుకొచ్చింది సుధాకర్ అనే వ్యక్తి. కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి కాంట్రాక్టర్. అశోక్ ఏమో సెకండ్ పర్సన్. రోజువారీ డైలీ లేబర్ని తీసుకుపోయేదేమో అనిల్ అనే వ్యక్తి తీసుకుపోయిండు.
వీళ్ళు చెప్పిన ప్రకారం షాక్ సర్క్యూట్ జరిగింది, వెంటనే ట్రీట్మెంట్ చేసినాం అని చెప్పారు కదండి. ట్రీట్మెంట్ అందలేదండి, చనిపోయింది వేరే దగ్గర, బ్లడ్ బ్యాంక్ దగ్గర చూసిన వ్యక్తులు. మేము వచ్చినప్పుడు కూడా కాళ్ళకు శవాన్ని ఈడ్చుకొచ్చిన ఆడవాళ్ళు ఉన్నాయి. సర్క్యూట్ జరిగింది ఒక విధంగా అండి. వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే అంత ఎత్తు నుంచి 6 ఫీట్ల ఎత్తు నుంచి స్టూల్ నుంచి పడితే షాక్ కలిగినప్పుడు ఐరన్ స్టూల్ పట్టుకున్న మనిషి కూడా షాక్ కలగలేదు. నా తమ్ముడు ఆ డ్రిల్ మిషన్ అనుమాంతం ఎత్తేస్తే అంత ఎత్తు నుంచి కింద పడ్డప్పుడు ఆ బండ పలగడం కానీ, రాసుకపోవడం కానీ, ఆ డ్రిల్ మిషన్ విరిగిపోవడం కానీ ఏదీ జరగలేదు. అంటే పైనుంచి కింద పడ్డట్టు కూడా ఏమి రూపురేఖలు ఏ మనవాళ్ళు లేవు, పైనుంచి పడ్డట్టు ఏ ఆనవాళ్ళు లేవు. పెద్ద పెద్ద చిన్న వైర్ అండి, చిన్న వైర్కి ప్రాణాలు పోయేంత పవర్ ఉండదు. ఇసిరి కొడితే ఎక్కడో పడతాడు, తలకో చేతులకో దెబ్బ తగలాలి, కాలిన కాడ గాయం, కాలినప్పుడు బొగ్గనో ఉండాలి. ఏ ఆనవాళ్ళు లేవండి. ఇప్పుడు మీరేమవుతారు? మేమేమంటున్నాం అంటే విషయం అనేది మీరేమవుతారు? బాధితుడు మీరేమవుతారు? నేను 3 అక్కడ, మేము 4 అక్క చెల్లెలు తమ్ముళ్ళు. మీరు ఎక్కడ? మాది మన వార్డు ఎంత? సూర్యాపేట 7వ వార్డు. 7వ వార్డు ఎంఎం స్కూల్ పక్కన మా ఇల్లు అండి. మాకు తండ్రి లేడండి, మా నాన్న చిన్నప్పుడే చచ్చిపోయిండు. మా అమ్మ పని చేసి మా 4 ఆడపిల్లని సాది పెంచి పెద్ద చేసింది. మా నాన్న తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసింది నా పెద్ద తమ్ముడు అండి. మాకు ఎవరికి ఆపద వచ్చినా ఎవరు వచ్చినా ఫస్ట్ ముందే ఉంటాడండి. ఇప్పుడు అతనికి ఇలా జరిగింది, జరిగిందండి. కనీసము ఆ కాంట్రాక్టర్ కానీ సంబంధించిన కరెంట్ షాక్ కొట్టిన తర్వాత ఎన్ని గంటలకు మీకు వాళ్ళు అంటే కరెంట్ షాక్ కొట్టింది అని చెప్పడం? కరెంట్ షాక్ 2 గంటలకు కలిగి 2 గంటలకు ప్రాణం పోతే 2:30కి ఈసీ తీసి 3 గంటలకు మా ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము 3:30కి వచ్చినామండి. ఈ గ్యాప్లో వానికి ఏం జరిగింది, వాడు నిజమే ఎక్కడ చచ్చిపోయిండు, ఎట్లా చచ్చిపోయిండు అనేది కూడా నిజం మాకు చెప్పట్లేరు. నేను రాగానే శవాన్ని పట్టుకొని మా తమ్ముడు షాక్ కొట్టి చచ్చిపోయిండా ఏంది అని అన్నాక అక్కడున్న కానిస్టేబుల్ అవునమ్మా షాక్ కొట్టే చచ్చిపోయింది అని చెప్పిండండి. నేనన్నా మరి ఇప్పుడు చెప్తారు ఏంటి అంటే మేము లేవండి షాక్ కొట్టే చచ్చిపోయిండట అని వాళ్ళు కూడా చెప్పారు. ఎవరు మాట అన్నారు మీరు లేవండి అని? మేము ఎవరు లేరండి. ఒక చిన్న కరెంట్ పని చేస్తున్నప్పుడు అప్పుడు చనిపోయిన ఆయన మాత్రమే ఉన్నాడు. చిన్న మైనర్ పిల్లలు ఉంటారండి, ఒకరికి 14 years ఉంటాయి, ఒకరికి వాళ్ళు చిన్న పిల్లలు తప్ప ఒక కాంట్రాక్టర్ కానీ పనికి తీసుకొచ్చినాడు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి కదండి. ఇది గుడిసె కాదు కదా, ఒక బోర్డు ఉంటుంది, ఒక ఫ్యాన్ ఉంటుంది అనడానికి. ఎన్నో మిషన్లు ఉంటాయి, ఎన్నో బోర్డులు ఉంటాయి, ఎన్నో కనెక్షన్లు ఉంటాయి కదా. అది తెలిసిన వ్యక్తి అక్కడ ఉండి పని చేయించాలి. ఇప్పుడు ఆ 3 పిల్లలు జరిగిన అంటే అసలు ఎట్లా జరిగింది, కరెంట్ షాక్ ఏ విధంగా జరిగింది అని వాళ్ళు తెలియజేస్తారు కదా, మీకు తెలియజేయలేదు వాళ్ళు? అదే అండి, వాళ్ళు చెప్పిన ప్రకారం అలా వాస్తవం 100% లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఇప్పుడు అంతెత్తు నుంచి కింద పడ్డాడు, మిషన్ కు షాక్ వచ్చింది, షాక్ రావడం వల్ల కింద పడ్డా అంటే అంతెత్తు నుంచి కింద పడితే కింద బండ పలగాలి, రాసుకపోవాలి. నువ్వు స్టూల్ పట్టుకున్నప్పుడు నీకు షాక్ కొట్టాలి, పైన ఉన్నటువంటి కింద ఉన్న ఐరన్ స్టూల్ పట్టుకున్నప్పుడు షాక్ కొట్టాలి. అవన్నీ ఏం జరగకుండా కేవలం నా తమ్ముడు ఎందుకు చచ్చిపోతాడు అంటే మీకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ ఇప్పుడు అది ఇనుప స్టూల్ మీద ఎక్కడో స్విచ్ ఆన్ చేసిరండి, నిర్లక్ష్యంతో ఎక్కడో ఆన్ చేసిరు, అది ఎక్కడికో సర్క్యూట్ అయింది. అది నా తమ్ముని కాళ్ళకో చేతులకో చుట్టుకొని ఆన్ ది స్పాట్ చచ్చిపోయాడు. చనిపోయినప్పుడు అది ఇనుప స్టూల్ పట్టుకున్న వ్యక్తికి కూడా మరి రావాలి కదా? రాలేదు. అంత 6 ఫీట్ల స్టూలు కింద పడ్డప్పుడు ఇనుప స్టూల్ మిగతా 3 వ్యక్తులు ఎవరైనా ఒక వ్యక్తి పట్టుకున్నారా, లేకపోతే మీరు అనుకున్నా చెప్తున్నారా? ఎవరు పట్టుకోలేదు. ఎవరైనా పట్టుకుంటే వాళ్ళకు కూడా షాక్ కొట్టాలి కదా. అక్కడ ఎవరు లేరు. వాస్తవానికి ఏంటంటే జరిగినది వేరు స్థలం, జరిగింది వేరు, ఈడ్చుకొచ్చి వేరే దగ్గర వేసిరండి. అది మా అనుమానం. అక్కడ ఏం జరిగింది అనేది మా కుటుంబ సభ్యులకు క్లియర్ గా చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇదంతా నా కుటుంబమే, నా కుటుంబ సభ్యులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్పిన తర్వాత నా తమ్ముడు ఏ విధంగా చచ్చిపోయిన చెప్పాలి. ఇంతవరకు మేము వచ్చిన వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చెప్పిన హాస్పిటల్ వాళ్ళు మీకు ఏమని చెప్తున్నారు? ఇట్లా కరెంట్ షాక్ తగిలిందని మీకు ఫోన్ చేశారు. కాంట్రాక్టర్ని సంబంధిత సూపరింటెండెంట్ గారు 3 గంటలకు జరిగిన ఇప్పటిదాకా ప్రమాద స్థలిని పరిశీలించకుండా వారి సాధక బాధకాలు ఏందో తెలుసుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఇప్పటికైనా స్పందించి కనీసం ఒక వ్యక్తి మానవతా దృక్పథం ఉన్న సంబంధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నిర్లక్ష్యంగా ఒక యువకుడి మృతికి కారణమైనటువంటి కాంట్రాక్టర్ని సంబంధిత సూపరింటెండెంట్ గారు 3 గంటలకు జరిగిన ఇప్పటిదాకా ప్రమాద స్థలిని పరిశీలించి